హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అంతా బాగున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే చెప్పబోయేది కొరమైన పిడుపు ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకుంటే బాగుంటుంది, ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది దానికోసం అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో వచ్చి కొన్ని సీన్లు అయితే అక్కడక్కడ మిస్ అవుతాం ఫ్రెండ్స్. ఇవి అనుకోకుండా చేసిన వీడియో ఫ్రెండ్స్. దానికోసం అయితే మీరు ఏమి చింతించుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను సరి చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొరమైన పిడుపు చేసే విధానం చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా మనం కొరమైన శుభ్రం చేసుకుండి ఆ కొరమైన ముక్కలు కోసుకుండి ఒక దాకలో వేసి నీళ్ళు కూడా పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి ఉడికేదాకా ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత దింపుకుంటూ చల్లారిన తర్వాత ఫ్రెండ్స్ అవి కండ ముళ్ళు ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ముళ్ళు వచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్, చేతుల్లో గుచ్చుకుంటే ఫ్రెండ్స్. మనం వదిలిపెట్టుకున్న కండలో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ మూడు వేసిన తర్వాత మనం శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిసే వరకే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనం వలిచేటప్పుడు ఏమైనా చిన్న చిన్న ముళ్ళు తప్పుకుంటే ఇలా కలిపేటప్పుడు కూడా తగులుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కలిపేటప్పుడు మనకి ఉప్పు కానీ పసుపు కానీ మనకి కారం కానీ సరిపోయిందో లేదో కొంత టేస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే సరిపోతే మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్. ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. పిడుపు కదా ఫ్రెండ్స్, కొంచెం నీసోసన వస్తుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే నీసోసన అనేది చంపుతుంది ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్. ఇందులో మసాలాలన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరేమైనా చేసుకునే పాలం అయితే మీరు ఇంట్లో ఉండి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే రెడీమేడ్గా ఉండి వాడుతున్నాం ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే వీటితో పాలంగా నూనె కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నూనె వేయటం వల్ల మొత్తం పిడుపుకంతా లాక్కుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో అయితే నేనైతే వేయలేదు ఫ్రెండ్స్. మేమైతే ఉల్లిపాయలో వేసుకున్నాం ఫ్రెండ్స్, అందుకే ఇందులో వేయలేదు ఫ్రెండ్స్. ఫైనల్గా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం జీలకర్రలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేయటం వల్ల ఏంటంటే మనకి పంటికి తగిలేటప్పుడు చక్కగా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పిడుపు కలిపేటప్పుడు మీ దగ్గర అందుబాటులో ఉంటే పుదీనా, కొత్తిమీర, మెంతాకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే అందుబాటులో లేక నేను అయితే ఇవి వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీ దగ్గర అందుబాటులో ఉంటే మీరు వేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ముందరే చెప్పాను కదా ఫ్రెండ్స్, కొన్ని సీన్లు అయితే మిస్ అవుతామని. ఇవి ముందుగా మనం ఉల్లిపాయలు అడ్డు ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చక్కగా మన గోల్డెన్ రంగు వచ్చే వరకే వేపుకోవాలి ఫ్రెండ్స్. పిడిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పెద్ద మంట మీద ఏగనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత చిన్న మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గమ్ముని మనం ఆదమరపున్న ఎండ మాడిపోద్ది ఫ్రెండ్స్. అందుకే చిన్న మంటలో ఉంటే చక్కగా అది మగ్గుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు చిన్న మంట మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పిడుపు అనేది మనం ఎక్కువగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, అడుగంటుకోకుండాను. పిడుపుని ఎక్కువగా కలపడం వల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏమన్నా కలర్ తేడాగా ఉంటే కనుక తెల్లగా కనపడితే కొంచెం కారం అనేది వేసుకోండి ఫ్రెండ్స్. తినే పాలం అయితే అందులో కారం ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ పిడుపు అనేది. ఫ్రెండ్స్, ఈ మా తోటలో కరివేపాకు ఉంది ఫ్రెండ్స్, అది కూడా బాగోలేదు ఫ్రెండ్స్. అది కూడా చొక్క వచ్చేసింది చూడండి ఏం చేస్తాం ఫ్రెండ్స్, మాకు అందుబాటులో లేక అదే వాడుతున్నాం ఫ్రెండ్స్. కొరమేన్ అనేది అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఈ కొరమేన్ ఏ విధంగా వండుకోవాలనేది కొంతమందికి తెలుసు ఫ్రెండ్స్. చాలామంది అయితే పులుసు, ఎప్పుడు ఎగురు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇలా పిడిపేసుకోవడం అనేది తెలియదు ఫ్రెండ్స్. ఇలా పిడిపేసుకుంటుంటే మీరు మళ్ళీ కావాలంటారు కొత్తిమీర తెలియదు, కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి పిడుపు అవ్విందా లేదా అని తెలియటానికి నూనె చేరుతుంది ఫ్రెండ్స్. చక్కగా కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ స్మెల్ వచ్చేటప్పుడు అయితే పిడుపు రెడీ అవుతుందని మనకి చెప్తుంది ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైతే స్మెల్ మారుతుందో, చుట్టూరు నూనె ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు పిడుపు అయితే రెడీ అయిపోయిందని అర్థం ఫ్రెండ్స్. ఉప్పు అయితే సరిపోయిందో లేదో ఒకసారి మీరు చూసుకోండి. సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ లాస్ట్కి వచ్చే గోలుగు ఎక్కువగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీరు తగ్గు గోలుగు పిడుపు అనేది అడుగంట అవుతుంది మనకి పిడుపు అవి గోలుగు చక్కగా అలా పొడి ఆడుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. పిడుపు తయారయ్యేదానికి చక్కటి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్. చక్కగా పిడుపు కూడా మనకి గోల్డెన్ కలర్లోకి మారిపోద్ది ఫ్రెండ్స్. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక ట్రై చేస్తే మీ ఇంట్లో పిల్లలైన పెద్దలైన మళ్ళీ కావాలని మీ చేత మరీ చేయించుకుని తింటారు ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ఒక కప్పులోకి తీసుకుని చక్కగా అలా తిరగబెడితే కేక్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు చూసి మరీ ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనకి గుమగుమలాడే చక్కటి రుచికరమైన కొరమైన పిడుపు అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉండేది నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.